వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. ఇప్పుడు మనతోటి నిస్వార్థపరుడు, గొప్ప చైతన్యవంతుడు, తాత్వికత, చైతన్యం గల వ్యక్తి, ధర్మస్వరాజ్ పార్టీ వ్యవస్థాపకులు డాక్టర్ విశారదన్ మహారాజ్ గారు ఉన్నారు. నమస్కారం విశారద్. నమస్తే అండి. విశారదన్ మహారాజ్ గారు, త్వరలో మీరు 1,00,000 కిలోమీటర్ల మా భూమి రథయాత్ర చేయబోతున్నారు. దాని గురించి మీరు వివరిద్దరు. కానీ దాంతోపాటు మనం తీన్మార్ మల్లన్న బీసీ ఉద్యమం కావచ్చు, మందకృష్ణ మాదిగ ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఏ విధంగా పోరాడుతున్నారు, ఆ అంశాలతో పాటు తెలంగాణ లేటెస్ట్ సమకాలీన అంశాలు అవన్నీ కూడా మనం చర్చిద్దాం. ఫస్ట్ 1,00,000 కిలోమీటర్ల మా భూమి రథయాత్ర ఎందుకు స్టార్ట్ చేయబోతున్నారు, దాని ఉద్దేశం ఏంటి? ఎగ్జాక్ట్లీ సార్. ఇప్పుడు తెలంగాణలో 2-3 రకాలుగా ఇక్కడ ప్రజలు చైతన్యం అచైతన్యం 2 రకాల మార్గాలు జరిగినాయి. ఆ రోజుల్లో తెలంగాణలో ఉన్న దుఃఖానికి, బానిస ప్రజల్ని విముక్తి చేయడానికి అనేక పోరాటాలు వచ్చినాయి. కానీ ఆ పోరాటాలకు నాయకత్వం వహించింది మొత్తం అగ్రవర్ణాల కారణంగా ఆనాడు బలైపోవడం జరిగింది. ఆ తర్వాత భారత రాజ్యాంగ ఫలాలని అందుకొని డాక్టర్ అంబేద్కర్, జ్యోతిరావు ఫూలే, కాన్షీరామ్ ఫిలసాఫికల్ రూట్స్ తెలంగాణలో కొంచెం వచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ రకరకాలుగా విడివిడిగా ముక్కలు ముక్కలుగా కుల సంఘాల పేరుతో లేదంటే అర్థం లేని గమ్యం లేని కొన్ని ఉద్యమాలతో అప్పటికి లక్ష్యం చేరలేకపోయారు. ఈ అన్నింటినీ చూసిన తర్వాత సమగ్రంగా తెలంగాణలో బీసీ ఎస్సీ ఎస్టీలకి స్పష్టమైన గమ్యాన్ని చూపిస్తూ ఒక రాజకీయ యుద్ధాన్ని చేయాలనే సంకల్పంతో మేము అనేక సామాజిక, సాంస్కృతిక, రాజకీయ ప్రత్యామ్నాయంగా ప్రజల్ని ఆర్గనైజ్ చేసి ధర్మ సమాజ్ పార్టీని స్థాపించిన విషయం మీకు తెలుసు. అంటే ఒక పెద్ద 10,000 కిలోమీటర్ల పాదయాత్ర అనంతరం పార్టీని పెట్టడం, వెంటనే ఎన్నికలు రావడం, ఎన్నికలు వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ అయింది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు ఈ 3.5 సంవత్సరాలు మేము తెలంగాణలో ఒక భారీ 1,00,000 కిలోమీటర్ల మా భూమి పేరు మీద రథయాత్ర. ఆ మా భూమి రథయాత్రలో కూడా అంతర్గతంగా 10,000 కిలోమీటర్ల పాదయాత్ర కూడా ఉంటుంది. కానీ మేము దాన్నే పెద్ద గ్లోరిఫై చేయదలుచుకోలేదు. రథయాత్రనే ప్రధానంగా చెప్తున్నాం. గ్రామాల్లో ప్రజా సమస్యల పరిష్కారం కోసం గడప గడపకు, గుండె గుండెకు పాదయాత్రే చేస్తాం. కానీ ఆ పాదయాత్ర కన్నా రథయాత్ర పేరుతోటే మా భూమి పేరుతో ఈ రథయాత్ర సాగుతుంది. మా భూమి అనే పేరు ఎందుకు పెట్టామంటే అసలు మొత్తం మూలం ఏంటి? మూలం అంటే ఈ విశ్వంభర అంటే భూమి. భూమి ఏంటి అంటే ఈ భూమి లేకపోవడం వల్లనే రాజ్యం లేదు, భూమి లేకపోవడం వల్లనే ఆత్మగౌరవం లేదు, భూమి లేకపోవడం వల్లనే బానిసలుగా మారారు. భూమే ఆత్మగౌరవం, ఆహారం, రాజ్యం సర్వం భూమితో ముడిపడి ఉన్నాయి. ఆ భూమే మాకు లేకుండా మొత్తం తెలంగాణ హిస్టరీ చూస్తే అకార్డింగ్ టు మనులా ప్రకారం మాకు భూమి లేదు. ఆ తర్వాత కాకతీయుల తర్వాత అనేక రాజ్యాలు వచ్చి అసౌజాహి వంశస్థులు, మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ వరకు పర్ఫెక్ట్గా మాకు బీసీ ఎస్సీ ఎస్టీలకి భూమి లేకుండా చేశారు. తర్వాత వచ్చిన పాలక వర్గాలు భూమి లేకుండా చేశారు. మొత్తంగా ఈ భూమి లేని కారణంగా సర్వం కోల్పోయాం. కాబట్టి రాజ్యం కూడా భూమితో ముడిపడి ఉంది, కాబట్టి ఆత్మగౌరవం భూమితో ముడిపడి ఉంది. కాబట్టి మా భూమి రథయాత్ర అనే పేరుతో 3 సంవత్సరాల 3 నెలలు రేపు ఆదిలాబాద్ నుంచి ఏప్రిల్ 14 అంబేద్కర్ జయంతి నుంచి సామాజిక పరివర్తనకి, సామాజిక న్యాయానికి ప్రతీకగా ఉన్న అంబేద్కర్ జయంతి నుంచి ఆదిలాబాద్ పట్టణంలో ఒక భారీ సభ ద్వారా ఈ రథయాత్ర ప్రారంభ సభ నుంచి యాత్ర ప్రారంభంగా అవుతుంది సార్. అంటే ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకునే, అంటే నెక్స్ట్ ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకునే ఇది చేస్తున్నారా? ఎందుకంటే 3.5 ఏళ్ళు అంటే అప్పటికి ఎలక్షన్స్ వస్తాయి, అసెంబ్లీ ఎలక్షన్స్, దాన్ని దృష్టిలో పెట్టుకుని జరుగుతుంది. అది కూడా ఒక పార్టీ, ఒక రాజకీయ పార్టీగా యాత్రతో పాటుగా 2 రకాలుగా యాత్ర చేస్తున్నాం. ఒకటి ధర్మ సమాజ్ పార్టీ మరియు బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ పేరుతో సంయుక్తంగా నిర్వహిస్తున్న యాత్ర. ఆ మిత్రులు కూడా మాతో జాయిన్ అయ్యి ఈ 2 సంయుక్తంగా, ఈ రెండింటి సంయుక్తం ఏంటి? ధర్మ సమాజ్ పార్టీ ఎన్నికలు, రాజ్యము ఒకవైపు పోరాడుతూనే ఉంటుంది. కానీ ద సేమ్ టైం సమాజంలో అన్ని రంగాల్లో బీసీ ఎస్సీ ఎస్టీలకి సమప్రాతినిధ్యము, సంపదలో, రాజ్యంలో ప్రతి చోట వీళ్ళకి భాగస్వామ్యం కావాలి. అదే ప్రజాస్వామ్యం అని నమ్ముతూ ఈ యాత్రలో ఈ వర్గాల యొక్క ప్రాతినిధ్యం మాట్లాడడానికి, సామాజిక పరివర్తనతో పాటుగా సమాజంలో అన్ని రంగాల్లో వీళ్ళకి భాగస్వామ్యం కావాలని ఒక పెద్ద భారీగా మాట్లాడుతూ మరి
ఈ యాత్ర ప్రారంభంగా అవుతుంది. అంటే ఈ భూమి రావడం కోసమా లేకపోతే రాజ్యాధికారం రావడం కోసమా? ఎందుకంటే ఎన్నికల టైంకి ఇది ముగుస్తుంది. అంటే మీ ఉద్దేశం ఏంటి? ఎస్, ఎగ్జాక్ట్లీ. మా భూమి అనేది రాజ్యం కూడా పార్ట్ ఆఫ్ భూమి. మా భూమి అనేది ఒక విశాల అర్థంలో పెట్టాం. మా భూమి అంటే తెలంగాణ భూమి బీసీ ఎస్సీ ఎస్టీల భూమి ఇది. మా భూమి ఇది. ఈ భూమి దొరలది కాదు, ఈ భూమి అగ్రవర్ణాలది కాదు. ఈ భూమిలో నెత్తురు చిందించి చెమటను చిందించి ఈ భూమిలో పంటలు పండించి ఈ భూమిలో ఏ విలువ లేకుండా ఈ భూమిపై ఎలాంటి హక్కు లేకుండా బతుకుతున్న కోట్లాది మంది ప్రజలను కలిసి ఈ భూమి మాది అని చెప్తున్నాం. ఈ తెలంగాణ భూమి మాది, బీసీ ఎస్సీ ఎస్టీ పీడిత పేద వర్గాల భూమి. కాబట్టి మా భూమి అనే పేరుతో రాజ్యం కూడా ముడిపడి ఉన్నది కాబట్టి మా భూమి అనే పేరు పెట్టాం. రాజ్య సాధనతో పాటుగా సామాజిక న్యాయం, సామాజిక పరివర్తన కలగలిసిన యాత్ర ఇది. అది సార్. ఓకే. విశారద్ మహారాజ్ గారు, ఇప్పటిదాకా మీ మీద ఎటువంటి రిమార్క్ కూడా లేదు. ఈ యాత్ర నెక్స్ట్ ఎలక్షన్స్ని దృష్టిలో పెట్టుకుని అప్పటికి ఎండ్ అవుతుంది. అయితే ఇప్పుడు బహుజన ఉద్యమాలు పేరు మీద వస్తున్న చాలామంది నాయకులు అందరూ కూడా ఈ బహుజన వాదాన్ని దగ్గర పెట్టుకుని, దళిత వాదాన్ని దగ్గర పెట్టుకుని రాజకీయంగా ఎటువంటి లబ్ధి చేకూరుస్తున్నారు అనేది ఇప్పుడు మనం బాగా చూస్తున్న పరిస్థితి. నేను ప్రత్యేకంగా ఒకళ్ళ పేర్లు చెప్పట్లేదు, కానీ మీ ఉద్దేశం ఏంటి? ఇప్పటిదాకా క్లీన్గా ఉన్న మీరు రేపు ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుని రేపు ప్రధాన పార్టీలతోటి ఈ దళిత ఉద్యమాన్ని అడ్డు పెట్టుకుని మీరు బేరం పెట్టుకునే అవకాశం లేదంటారా? అంటే ఒకటి సార్, ఇక్కడ విత్ ఇన్ ద సిస్టమ్ అడుక్కోవడం వేరు, ఆల్టర్నేటివ్ సిస్టమ్ నిర్మించడం వేరు. ఒక నూతన ప్రపంచాన్ని నిర్మించాలంటే నూతన వ్యక్తిని కూడా నిర్మించాలి. అంటే ఒక న్యూ వరల్డ్ని క్రియేట్ చేయాలి. న్యూ వరల్డ్ని క్రియేట్ చేయాలంటే దానికి ఫిలాసఫీ కావాలి. ఉదాహరణకి కాన్షీరామ్ ఒక కొత్త రాజ్యాన్ని నిర్మించాడు. దానికి ఫూలే అంబేద్కర్ ఫిలసాఫికల్ బేస్తో తన జీవితాన్ని త్యాగం చేసి ఒక రాజ్యాన్ని నిర్మించి ఒక తాత్వికతని, ఆ తాత్వికత దగ్గర ఒక రాజుని నిర్మించిపోయాడు కాన్షీరామ్. మాది విత్ ఇన్ ద సిస్టంలో బేరాలు అడుక్కోవడం, విత్ ఇన్ ద సిస్టంలో అడుక్కోవడం, విత్ ఇన్ ద సిస్టంలో మాకు అది ఇవ్వండి ఇది ఇవ్వండి అని అడిగేది కాదు. ఆల్టర్నేటివ్ ప్రపంచాన్ని నిర్మించేటువంటి ఉద్యమం. డాక్టర్ అంబేద్కర్ ఫిలసాఫికల్ బేస్ తోటి తెలంగాణలో బీసీ ఎస్సీ ఎస్టీల రాజ్యాన్ని నిర్మాణం చేయాలి. అది కానీ మాది ఇప్పుడున్నటువంటి వ్యవస్థలో ఇప్పుడున్నటువంటి ఉద్యమాలు, అనేక ఉద్యమాలు బీసీ ఎస్సీ ఎస్టీలు అని అంటూనే ఆయా రాజ్యాల దగ్గరికి పోయి అడుక్కునే పనిలో ఉన్నారు. కానీ మేము అది కాదు సార్. ఆల్టర్నేటివ్ పాలిటిక్స్, అభిముఖమైనటువంటి రాజకీయాలు. రేవంత్ రెడ్డికి అభిముఖంగా, చంద్రశేఖరరావుకి అభిముఖంగా, బీజేపీకి అభిముఖంగా ఒక అట్టడుగు పొరల నుంచి నాయకత్వాన్ని నిర్మించి వాళ్ళకి అభిముఖమైనటువంటి రాజకీయాలను నిర్మాణం చేసే ఒక యుద్ధం మాది. యుద్ధం దేనికి చేస్తారు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నవాడు యుద్ధం చేయడు కదా. కాంగ్రెస్ పార్టీలో వాళ్ళ మెరిసీ కోసం ఎదురు చూస్తుంటాడు, ఏదైనా ఇస్తారేమో అని. మేము అది కాదు. కాంగ్రెస్ పార్టీ అయినా, బీజేపీ అయినా, టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీలైనా వాళ్ళ అగ్రవర్ణ వెలమారెడ్డి రాజ్యాన్ని నిర్మాణం చేసుకునేటువంటి ఒక సంస్థలు. అలాంటి పార్టీల వల్ల అట్టడుగు పీడిత వర్గాలకి ఎలాంటి ప్రయోజనం ఉండదు. కాబట్టి పీడిత వర్గమే ఒక రాజ్యాన్ని నిర్మాణం చేసుకుంటే అంటే ఇది ఒక సుదీర్ఘ పోరాటం. ఇది 1 సంవత్సరం 2 ఏళ్ళలో కాదు. ఈ ఉద్యమాన్ని చేపట్టే మేము ఉద్యమాన్ని ప్రారంభించి 13 ఏళ్ళు అయింది. అంతకుముందు కాన్షీరామ్తో ప్రయాణం జరిగింది. అంటే ఈ ప్రయాణం యొక్క అంతిమ గమ్యం తెలంగాణలో యుగయుగాలుగా దుఃఖపడుతున్న ఈ పీడిత ప్రజల్ని ఒక భావజాలం కింద ఏకం చేసి వీళ్ళకే ఒక రాజ్యాన్ని నిర్మాణం చేసి ఆ రాజ్యానికి ఒక ప్రజాప్రభువుని తయారు చేసి ఈ రాజ్యాన్ని దక్షిణ భారతదేశానికి ఆదర్శంగా చూపించి హోల్ సౌత్ ఇండియాలో ఒక రాజ్యాన్ని నిర్మాణం చేసే ఒక సుదీర్ఘ ఆలోచన. ఉత్తర భారతంలో ఎన్నో రాజ్యాలు వచ్చినాయి. యాదవ్, ములాయం సింగ్ యాదవ్, లల్లు ప్రసాద్ యాదవ్, నితీషు, కాన్షీరామ్ గారు, ఇట్లాంటి వీళ్ళందరి ద్వారా అక్కడ రాజ్యాలకి అణగారిన వర్గాల రాజ్యాలు వచ్చినాయి. సౌత్ ఇండియాలో ఒక తమిళనాడు తప్ప ఇక్కడ అలాంటి రాజ్యం నిర్మాణం కాలే. ఇప్పుడు తెలంగాణ బేస్ చేసుకొని భారతదేశంలో అత్యంత వెనుకబడిన వర్గాలు 93% ఉన్న తెలంగాణ, ఈ 93% ఉన్న తెలంగాణలో ఉన్న బీసీలు బానిస వ్యవస్థలో బతికారు. అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి బీసీ ఎస్సీ ఎస్టీ కుటుంబం చిన్న 7 సంవత్సరాల పిల్లగాడిని రైతులకు అమ్ముకున్నారు. ఒక 100 బస్తాల వడ్లకో లేకపోతే ఒక సంవత్సరానికో ఒక 10 బస్తాల వడ్లకో అట్లా తిండి కోసం బిడ్డల్ని భూస్వాములకి బానిసలుగా మార్చుకున్నారు. అలాంటి ఇంత భయంకరమైనటువంటి తెలంగాణ పేదరికంలో
ఈ ప్రజలకి రాజ్యం అందించాలి కదా, అది కదా అసలైన గమ్యం. అంటే విశారద్ మహారాజ్ గారు, ఇప్పుడు పీడిత వర్గాల రాజ్య స్థాపన అంటూ ఎవరికి వాళ్ళు వేరు వేరు కుంపట్లతోటి పార్టీలు కావచ్చు, సంఘాలు కావచ్చు, ఇలా విడిగా పెట్టుకోవడం వల్ల ఐక్యత ఎలా సాధిస్తారు మీరు? ఖచ్చితంగా ఒకటి జరుగుతుంది సార్, పీడిత వర్గాల ఐక్యత జరుగుతున్న క్రమంలోనే పాలక వర్గాలు వాళ్ళు కూడా కొన్ని ప్రతిఘాతుక విప్లవకారులా కనిపించే వ్యక్తులను తయారు చేస్తూ ఉంటారు. ఇది రాజ్యంలో సహజం. ఇది ఎందుకు అంటే ఒక విప్లవాన్ని సృష్టించేటప్పుడు మాలాగా మాట్లాడే వ్యక్తులు కొంతమందిని పాలక వర్గాలే తయారు చేసి మాలాంటి ఉద్యమాలని డైవర్షన్ అండ్ డైల్యూట్ చేయడానికి పంపిస్తూ ఉంటారు. అట్లా పంపించినప్పుడు కూడా మళ్ళీ వాళ్ళని సమాజంలో ఎక్స్పోజ్ చేసి మేము మా పోరాటం చేయాల్సింది. అందుకని నేనేమంటున్నానంటే, ఎప్పుడైనా మాకు శత్రువు కన్నా కల్ప్రిట్ మోస్ట్ డేంజర్. చెంచాలు, దళారులే మాకు ప్రధాన శత్రువులు. ఎందుకంటే అసలు శత్రువు కనిపిస్తూనే ఉంటాడు. బీజేపీ శత్రువులు, టీఆర్ఎస్ శత్రువులు, కాంగ్రెస్ శత్రువులు క్లియర్గా కనిపిస్తారు. కానీ ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీలలో ఈ వాదంతో ఇందులోనే తిరుగుతూ అగ్రవర్ణాలకి పూర్తిగా దీన్ని తీసుకుపోయి తాకట్టు పెట్టి ఒక రకంగా నథింగ్ బట్ పొలిటికల్ ప్రాస్టిట్యూటర్స్ అండ్ సోషల్ ప్రాస్టిట్యూటర్స్, అంత భయంకరమైనటువంటి దళారులు భారతదేశంలో ఎక్కడా లేని దళారులు బీసీ ఎస్సీ ఎస్టీల్లో తెలంగాణలోనే ఉన్నారు. అలాంటి దళారులని దాటుకొని వాళ్ళని నిర్మూలించి వరి పొలంలో, వరి చేనులో కల్ప్రిట్స్ ఎట్లయితే కలుపు మొక్కలు ఉంటారో వాళ్ళని క్లియర్ చేయకుండా మాకు రాజ్యం రాదు. నాకు విశారద్ మహారాజ్ గారు, మీరు చెప్తుంది దళితుల అభ్యున్నతి కోసం ఉద్యమాలు చేస్తుంటే వర్ణాల వాళ్ళు లేకపోతే ప్రధాన పార్టీలు ఏవైతే ఉన్నాయో మిమ్మల్ని దెబ్బతీయడానికి, కుట్ర చేయడానికి కొంతమందిని ప్రవేశిస్తుంటారు ఈ ఉద్యమంలోనే చెబుతున్నారు. వాళ్ళని ఎక్స్పోజ్ కూడా మేము చేస్తామని చెబుతున్నారు. చేయండి, ఎవరెవరు వాళ్ళ పేర్లు మీరు చెప్పగలరా ధైర్యంగా? నేను ధైర్యమే ఉంది, అందులో పేర్లు నేనేం చెప్పాల్సిన అవసరం లేదు. ఎలా ఎక్స్పోజ్ చేస్తారు? సమాజానికి కనిపిస్తూనే ఉంటుంది కదా, అనేక మంది దళారులు కుల సంఘాల పేరు మీద, అనేక వేదికల పేరు మీద అనేక మంది వస్తూ ఉంటారు. పేర్లు, వివరాలు ఇవన్నీ చెప్పకపోతే 100% రేపు మా భూమి రథయాత్రలో 100% అది మొత్తం ఎవరి ఈ సమాజం నుంచి, ఇప్పుడు బీసీ వాదం అని ఒక వ్యక్తి బయలుదేరాడు సార్. ఉదాహరణకి బీసీ వాదం అని ఒక వ్యక్తి బయలుదేరి బీసీలని నిరంతరం మాట్లాడుతూ 50 అసెంబ్లీ స్థానాల దగ్గరికి పోయి రేవంత్ రెడ్డి నాయకత్వంలో నడుస్తున్న కాంగ్రెస్ పార్టీలో 50 మంది రెడ్లను గెలిపించాడు. 50 మంది రెడ్లను గెలిపించడం కాదు, 50 మంది రెడ్లకి ప్రచారం చేసిండు బీసీ వాదం పేరుతో ఒక వ్యక్తి. ఇది ఎంతవరకు న్యాయం? అందులో కొంతమంది గెలిచారు. ఇది ఎంతవరకు న్యాయం? యశస్విని రెడ్డి అని 1000 కోట్ల రూపాయలకి 1000 ఎకరాలకి ప్రతినిధి అయిన ఒక రెడ్డి భూస్వామి బిడ్డ పాలకుర్తిలో. అలాంటి ఆమె దగ్గరికి పోయి ఆమెను పట్టుకొని సాకలైలమ్మకు వారసురాలని చెబుతాడు ఆమెని. ఏది మీరు చెప్తున్న ఈ బీసీ దళారులు, నేను చెప్తున్న ఈ బీసీ దళారులు ఆమె దగ్గరికి పోయి ఆమెకి ఎన్నికల్లో ప్రచారానికి, ఆమెకి ఓట్లు రావడానికి ఆమెను పట్టుకొని సాకలి ఐలమ్మ అని రెడ్డి భూస్వాములతో యుద్ధం చేసిన సాకలి ఐలమ్మ కట ఈమె వారసురాలట. ఇది ఎంత ఘోరమైన విషయం సార్, ఇది ఎంత దుర్మార్గమైన విషయం. సాకలి ఐలమ్మని బలి తీసుకున్న రెడ్డి భూస్వామి బిడ్డే ఆ పాలకుర్తిలో పోటీ చేసిన యశస్విని రెడ్డి. కానీ యశస్విని రెడ్డి దగ్గరికి పోయి ఏం చెప్తాడు ఈ బీసీ నాయకుడు? సాకలి ఐలమ్మకి వారసురాలు ఈమె, సాకలి ఐలమ్మ పోరాటాన్ని పట్టుకొని ఈమె ఆ పోరాటాన్ని పట్టుకొని స్ఫూర్తిని పట్టుకొని తిరుగుతుంది, ఓట్లే ఎలా అంటాడు. ఇట్లా ఒక్కొక్క అసెంబ్లీ దగ్గరికి బీసీ నాయకులే పోయి, బీసీ వాదం పేరుతో తిరిగే నాయకులే పోయి రెడ్డి రావుల భూస్వాముల బిడ్డల్ని అసెంబ్లీలోకి పంపి గెలిపించడానికి ఎన్నికల్లో ప్రచారం చేసిందంటే ఈ కల్ప్రిట్స్ని సమాజం నుంచి బహిష్కరించేంత వరకు మా యుద్ధం కొనసాగుద్ది. అంటే మీరు చెప్తుంది ఇప్పుడు చూసే వాళ్ళకి ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. మీరు తీన్మార్ మల్లన్న గురించి మాట్లాడుతున్నారని ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. మీరు పేరు చెప్పడానికి మీరు సంశయిస్తున్నా. అయితే తీన్మార్ మల్లన్ని చెప్పడానికి కదా సార్, అలాంటి పేర్లని నా పెదాల మీద పలకను. అలాంటి పేర్లని ఉచ్చరించడానికి నా పెదాల మీద ఆ పేర్లకి పలికే అవకాశం లేదు. అందుకని అలాంటి పేర్లని మేము వాడాం. వీళ్ళు ఒక పక్కన బీసీ వాదం అని చెప్పి ఎస్సీ ఎస్టీ బీసీ వాదం అని కొంతమంది ఎస్సీ ఎస్టీ బీసీ వాదం అని ఫలానా వ్యక్తులు చెప్పి ఏ విధంగా అసెంబ్లీలలోకి పోయి వాళ్ళని గెలిపిస్తారు సార్? చెప్పు తీసుకొని ఆ చంప ఈ చంప పగలగొట్టి అడిగేవాళ్ళు లేడనా? ఏ విధంగా ఎన్నికల్లో
ఒక ప్రజల యొక్క జీవిత విధానం మొత్తం నిర్దేశించబడేది ఎన్నికల సమయంలో ఓటు అనే అంశంలో. బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ఓటు ఆయుధంతో అణగారిన వర్గాలని అసెంబ్లీలోకి పార్లమెంట్లోకి పంపి రాజ్యం తెచ్చుకొని ఈ సంపదను పంచుకొని అందరూ మంచిగా బ్రతకండి అని ఒక ఆయుధం ఇస్తే ఆ ఆయుధాన్ని తీసుకుపోయి రెడ్డి రావుల బిడ్డల్ని గెలిపించడానికి ఈ బీసీ వాదం పేరుతో తిరుగుతుంటే ఎవరు ఊరుకుంటారు? అంటే ఏంటి లాభం? ఖచ్చితంగా లాభం ఏంటి? లాభం ఏంటంటే రెడ్డి రాజ్యాన్ని వెలమ రాజ్యాన్ని స్థాపించే ఒక బీసీ పేరుతో తిరుగుతున్న దళారులు ఆ రాజ్యాన్ని నిర్మాణం చేసే దళారు ఏం పని చేస్తాడు? బేరం కుదిరించుకుంటాడు. దళారు ఏం చేస్తాడు? విశారద్ మహారాజ్ గారు తీన్మార్ మల్లన్న చెప్తుంది నెక్స్ట్ బీసీ సీఎంఏ అనేది కూడా చెప్తున్నాడు కదా, అది మీకు అర్థం కలదు? అది బీసీ సీఎం అని అంటే రేవంత్ రెడ్డికి ఒక చెంచాగా, రేవంత్ రెడ్డికి ఒక దళారీగా ఉన్నాడు అనేది మీరు చెప్తున్నారు. అయితే ఆయన చెప్తుంది నెక్స్ట్ బీసీ సీఎం అని కదా అసలు. ఒకటి సార్, ఇప్పుడు ఆయన చెప్పినా ఎవరు చెప్పినా బీసీ సీఎం అని అంటే అర్థం ఇప్పుడున్న రాజ్యానికి ప్రత్యామ్నాయంగా బీసీలు అంతా ఏకమై బీసీలతో పాటుగా అనేక సహబాధిత వర్గాలైన పీడిత వర్గాలు ఒక్కటై రాజ్యాన్ని నిర్మాణం చేస్తే అది ఆల్టర్నేటివ్ పాలిటిక్స్ అంటారు, ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక అంటారు. ఇది ములాయం సింగ్ యాదవ్ ఏర్పాటు చేశారు, కరుణానిధి చేశారు ఈ పని, లల్లు ప్రసాద్ యాదవ్ చేశారు ఈ పని. మీరనేది ఏంటి? ఆ రేవంత్ రెడ్డియో లేకపోతే ఆ కాంగ్రెస్ పార్టీలో ఆయా పార్టీలలో ఉన్న ఒక బీసీ వ్యక్తిని ముఖ్యమంత్రిని చేస్తే ఒరిగేది ఏంటి? ఏమొస్తుంది? అందులో కాదు కదా, ఆల్టర్నేటివ్ ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థ నిర్మాణం చేసి పీడితులే ఒక రాజ్యాన్ని ఏర్పాటు చేసుకుంటే ఆ పీడిత ప్రజలకి లాభం చేయాలి. ఇది మేము తీసుకొస్తున్న ప్రతిపాదన. మేం కాదు, కాన్షీరామ్ యొక్క లెగసీ ఇది, డాక్టర్ అంబేద్కర్ యొక్క లెగసీ పోరాటం ఇది. కాబట్టి ఆల్టర్నేటివ్ పాలిటిక్స్ చేయాలి తప్ప ఆయా పార్టీలలో సింబాలిక్గా ఎవరినో బీసీ సీఎంనో ఎస్సీ సీఎంనో చేస్తే ఏమొస్తుంది? ఒక ఊరిలో ఫ్యూడల్ ఉంటాడు, ఒక గ్రామ ఓ భూస్వామి ఉంటాడు, సర్పంచ్గా ఒక మాదిగాయనో ఒక బీసీ ఆయనో పెడతాడు అనుకో, ఆ భూస్వామి కాళ్ళ కింద బానిసగా సర్పంచ్ ఏమైనా స్వతంత్ర నిర్ణయాలు తీసుకుంటాడా? తీసుకోలేడు. కాబట్టి మనం ఆల్టర్నేటివ్ పాలిటిక్స్ మాట్లాడాలి. అదే సమయంలో మీరు చెప్తున్నటువంటి బీసీసీ ఇవన్నీ మాటలు సార్, ఆచరణ కావాలి, ఆచరణాత్మకమైన యుద్ధం కావాలి. అంటే విశారద్ మహారాజ్ గారు మీరు చెప్తుంది రేవంత్ రెడ్డికి దళారి తీన్మార్ మల్లన్న అనేది మీరు చెప్తుంది. రేవంత్ రెడ్డికే కాదు, ఇలాంటి బీసీ ఎస్సీ ఎస్టీల నుంచి వచ్చే ఆయా వ్యవస్థల్లోనే ఉంటూ రెండు రకాల పనులు చేస్తుంటారు సార్ వీళ్ళు. ఒకటి ఆయా పార్టీలలో ఉండడం, ఆయా పార్టీలకి సంఘాల పేరుతో వేదికలను ఏర్పాటు చేసుకొని వాళ్ళకి ఎన్నికల టైంలో ఓట్లు వేయించడం. ఈ రెండు పనులు ఎవరు చేస్తారంటే చెంచాలు, దళారులు, బేరగాండ్లు, సరిహద్దు మనుషులు, గజ దొంగలు చేసే పని వీళ్ళు. అంటే ఎస్సీ ఎస్టీ బీసీ వాదం అని మాట్లాడుకుంటూ ఎన్నికలు వచ్చే టయానికి ఆయా పార్టీలకు ఓట్లు వేయించి దళారీ పనిచేస్తుంటారు. లేదా ఆ పార్టీలో ఉండి బీసీ వాదం ఎస్సీ ఎస్టీ వాదం అని మాట్లాడుతూ ఉంటారు. వీళ్ళు అగ్రవర్ణాల కన్నా పెను ప్రమాదకరమైన శక్తులు. వీళ్ళని సమాజం నుంచి బహిష్కరించాలి, అప్పుడు మాత్రమే ఈ ప్రజలకి న్యాయం జరిగింది. అందుకని ఈ కాన్షీరామ్ గారు తాను 1984లో పార్టీ పెట్టవచ్చు, కానీ 64 నుంచి ఉద్యమాన్ని మొదలుపెట్టిండు. 64, 74, 84 ఈ 20 ఏళ్ళు కాన్షీరామ్ పోరాటం ఈ దళారుల్ని చెంచాలని ఎండగట్టే పనిలో ఉన్నాడు. ఓకే, ఇప్పుడు తీన్మార్ మల్లన్న కేటీఆర్ని కూడా కలిశారు, అది చాలా వివాదాస్పదం అవుతుంది. ఎందుకంటే కాంగ్రెస్లో ఉన్న ఎమ్మెల్సీ గతంలో కేసీఆర్ ఫ్యామిలీని విమర్శించిన వ్యక్తి ఇప్పుడు కేటీఆర్ని కలిశారు. జంతర్ మంతర్ దగ్గర ధర్నా కూడా చేయబోతున్నారు బీసీ ఉద్యమానికి సంబంధించి. దీన్ని ఎట్లా మీరు అర్థం చేసుకుంటారు? ఒకటేంటంటే సార్, ఇప్పుడు వాళ్ళని కలిశారు వీళ్ళని కలిశారు అన్నప్పుడు మనం ఇందాక మాట్లాడుకున్నాం, ఒక దళారి ఎక్కడైనా బేరం కుదుర్చుకుంటాడని చెప్తున్నా. ఒక దళారి ఎక్కడైనా, ఇప్పుడు గొర్రెలను అమ్మేవాడు ఏ గొర్రెల దగ్గరికైనా పోతాడు, ఇంకెవరి దగ్గరికైనా పోతాడు, ప్రాఫిట్ ఎక్కడ ఉంటుంది అంతే, అక్కడికే పోతాడు కదా దళారి. దాంట్లో ఏమున్నది? దాంట్లో పెద్ద ప్రత్యేకత ఏముంది? గొప్పతనం ఏంది? ఇవాళ ఈ శిబిరం, రేపు ఇంకో శిబిరం. తాత్విక పునాది మీద, ప్రిన్సిపల్స్ మీద బతికి ఒకే ఐడియాలజీ మీద ఉన్నప్పుడు ఆ యుద్ధం వేరుంటుంది. అందుకనే అదొక పెద్ద సబ్జెక్ట్ ఏం కాదు. ఇప్పుడు సైకో ఫ్యాన్సీ అని ఒక క్యారెక్టర్ ఉంటుంది సార్. సైకో ఫ్యాన్సీలు ఏం చేస్తారంటే ఎక్కడికి పోయినా తమ పేరు వినపడాలి, అందరూ తన పేరును తలుచుకోవాలి, తన పేరు చెబితే అందరూ భయపడాలి, తన పేరు ప్రపంచమంతా మోగిపోవాలి, తానే సెంట్రిక్గా ఉండాలి, తన పేరుతో ₹1 రావాలి అని
ఒక సైకిక్ ఫ్యాన్సీ ఒక క్యారెక్టర్ ఉంటుంది. ఈ క్యారెక్టర్స్ ఏంటి అని అంటే తమకి తామే సెంట్రిక్గా తిరుగుతూ ఉంటారు. తమ లక్ష్యం తామే, సమాజం కాదు. కాబట్టి దానికి కావలసిన అన్ని రకాల ప్రయోగాలు అల్లుతూ ఉంటారు. హోల్ సోషల్ మీడియాని గ్రిప్లో పెట్టుకోవడం ఎట్లా, మొత్తం సామాజిక మాధ్యాలలో తన పేరే అన్ని సామాజిక మాధ్యాల్లో మారుమోగిపోవడానికి కావలసిన బ్యాక్గ్రౌండ్ నెట్వర్క్ అంతా చేసుకుంటారు వీళ్ళు. వాళ్ళే తిరస్కరిస్తారు ఆ క్యారెక్టర్ని, వాళ్ళే ప్రపోజ్ చేస్తారు ఈ క్యారెక్టర్ ఈ పని చేస్తుంది అని దీనికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ నెట్వర్క్ అంతా చేసుకొని సోషల్ మీడియాలో సెంట్రిక్గా చేస్తూ ఉంటారు. వీళ్ళు ఎవరు చేస్తారంటే సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ చేసేవాళ్ళు, సోషల్ రిఫార్మ్ చేసేవాళ్ళు చేయరు ఈ పని. సోషల్ మార్కెట్ చేసేవాళ్ళు ఈ పని చేస్తారు. అంటే దీనివల్ల అంటే వీళ్ళకి మార్కెటింగ్ లాభం ఏముండదా? బీసీ సమాజానికి లాభం ఏముండదు? ఎట్లా లాభం ఉంటుంది చెప్పండి, ఏ విధంగా లాభం ఉంటుంది? ఒక లల్లు ప్రసాద్ యాదవ్, అంటే బీసీ ఉద్యమం అనేది ఒక ములాయం సింగ్ యాదవ్, ఒక కరుణానిధి, వాళ్ళు రాజ్యాన్ని తీసుకొచ్చారుగా ఎస్సీ ఎస్టీ బీసీలని. బీసీలు ముఖ్యమంత్రులే కావచ్చు, లేదా కాంశీరామ్ ద్వారా ఒక దళిత సీఎం కావచ్చు, కానీ వీళ్ళు చేసింది ఆల్టర్నేటివ్ పాలిటిక్స్ కదా. ఒక మెయిన్ యుద్ధం జరుగుతున్నప్పుడు రేఖ గీసి నీ శత్రు శిబిరాన్ని చూపించాలి కదా. ఇది నా శత్రు శిబిరం, ఈ శిబిరం మీదికి ఈ తాత్విక పునాదులతో ఈ లక్షలాది మంది సైన్యంతో నేను యుద్ధానికి వస్తున్నాను, ఈ యుద్ధంలో నీ శిబిరాన్ని ఓడించి నా రాజ్యాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాను అనే ఆల్టర్నేటివ్ ప్రోగ్రాం ఉండాలి తప్ప తాను సెంట్రిక్గా, తాను కేంద్ర బిందువుగా ఎక్కడైనా మీడియాలో తను చెలరేగిపోవాలని అలాంటి సైకిక్ ఫ్యాన్సీ అని ఒక రోగం ఇది. సైకో ఫ్యాన్సీ అంటారు. అంటే ఉన్మాద గుర్తింపు కాంక్ష అంటారు. ఈ ఉన్మాద గుర్తింపు కాంక్ష కోసం ఎంతమందినైనా బలి తీసుకొని పోతూ ఉంటారు వీళ్ళు. వీళ్ళకి కావాల్సింది పైన స్కై ఎంత పెద్దగా ఉందో అంత పబ్లిసిటీ కావాలి. ఈ పబ్లిసిటీలో నుంచి టెర్రరైజ్ చేయడం, సోషల్ టెర్రరైజేషన్ అంటే సామాజికంగా భయపెట్టడం, భయపెట్టిన దాంట్లో నుంచి ఆర్థిక వనరులు, సమాజాన్ని భయభ్రాంతులకు గురి చేయడం, బాగా ఎక్స్పోజ్ చేయడం, ప్రచారం చేసుకోవడం, సెల్ఫ్ సెంట్రిక్గా తిరగడం. వీళ్ళ లక్ష్యం వీళ్ళే, వీళ్ళ లక్ష్యం సమాజం కాదు. తద్వారా వ్యక్తిగత ప్రయోజనాలతో బతికేటువంటి ఒక గ్యాంగ్ ఇది. ఎస్సీ ఎస్టీ బీసీ పేరు మీద దళారులు పెరుగుతున్నటువంటి సంఖ్య ఇది. ఇందులో తెలిసి తెలవని అమాయకులు చిక్కుకుంటారు. ఎక్కడైనా మొత్తం వ్యక్తి పరిశుద్ధంగా ఎక్కడే ఉండడు. ఇక్కడ తెలిసి తెలవక ప్రజలు చిక్కుకుంటారు. ఆ తెలిసి తెలవకుండా అగ్రవర్ణ పార్టీలలో కానీ దళారుల మాటల్లో కానీ చిక్కుకుపోయే బీసీ ఎస్సీ ఎస్టీలు ఉన్నారు. ఆ చిక్కుకుపోతున్న అమాయక బీసీ ఎస్సీ ఎస్టీలని బయటికి తీసి తెలంగాణలో బీసీ ఎస్సీ ఎస్టీ రైట్స్ అండ్ రాజ్యాధికార సాధన జేఏసీ అని ఒక జేఏసీని ఏర్పాటు చేసినాం. సింపుల్గా బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ. ఈ జేఏసీ మన కొంతమంది మిత్రుల ద్వారా, మేము పార్టీ అయినప్పటికీ కొంత పార్టీని తర్వాత ఆర్గనైజ్ చేసుకున్నాం, పార్టీని తర్వాత నిర్మాణం చేద్దాం. ఎన్నికలు వచ్చినప్పుడు మీకో పార్టీ ఉండొచ్చు, నాకో పార్టీ ఉండొచ్చు, కానీ బీసీ ఎస్సీ ఎస్టీల హక్కుల కోసం, హక్కులంటే ఎవరి దగ్గర మోకరి వెళ్ళాల్సిన అవసరం లేదు, భారత రాజ్యాంగం ఇచ్చిన పట్టా కాగితాలు, రాజ్యాంగంలో మాకు హక్కులు పొందుపరచబడ్డాయి. ఆ హక్కుల్ని నెరవేర్చడం కోసం మీ యుద్ధాన్ని మోగించి బీసీ ఎస్సీ ఎస్టీలందరినీ కలుపుకొని ఒక వేదిక నిర్మాణం చేసి దాంతో యుద్ధం చేస్తాం. దీన్ని వాదం అంటారు సార్. దీన్ని మీరు ఇప్పటిదాకా ఒకే పేరు చెప్తున్నారు సార్. నేను మిమ్మల్ని కూడా కొంత నేను అడుగుతున్నాను. చిరంజీవులు గారు ఉన్నారు, ఐఏఎస్ ఆఫీసర్. ఆయన చాలా వెరీ హానెస్ట్, చాలా ప్రిన్సిపుల్డ్ మనిషి. జస్టిస్ ఈశ్వరయ్య గారు ఉన్నారు. బీసీ నాయకులు ఎంతోమంది ఉన్నారు. అలాంటి బీసీ జాజల శ్రీనివాస్ గౌడ్ గారు ఉన్నారు కొంత. ఇంకా ఇప్పుడు వస్తున్న చిరంజీవి గారు, ఈశ్వరయ్య గారు, ఇట్లా రకరకాలుగా ఇంటలెక్చువల్గా సమాజానికి ఎంతో ఆల్టర్నేటివ్ ప్రోగ్రామ్ ఇచ్చారు. చిరంజీవి గారు దాదాపు 7-8 నెలల నుంచి బయలుదేరారు. ఎంతో వారి ద్వారా అనేక, ఎప్పుడైనా ఒక వ్యక్తి తీసుకొస్తున్న ఉద్యమం గంభీరంగా ఉంటుంది, సంచలనాత్మకంగా, టెరిఫిక్గా అట్లేం కనిపించకపోవచ్చు. కానీ చిరంజీవి గారు తీసుకొస్తున్న భావజాల వ్యాప్తి, ఈశ్వరయ్య గారు తీసుకొస్తున్న భావజాల వ్యాప్తి, వాళ్ళు తీసుకొస్తున్న ప్రతిపాదనలు ఏవైతే ఉన్నాయో దానికి ప్రభుత్వం ఆలోచించింది, భయపడుతున్నది, చేయాలి ఈ కార్యక్రమాలు చేయాలి అని. అలాంటి బీసీ నాయకులు ఉన్నారు కదా, వాళ్ళది బీసీ వాదం. మీరు ఇందాక నుంచి చెప్తున్నది వ్యక్తి, ఆ వ్యక్తిది బీసీ జూదం, వీళ్ళది బీసీ వాదం. మీరు ఇందాక నుంచి చెప్తున్న వ్యక్తిది బీసీ జూదం, అతనిది మార్కెట్, వీళ్ళది సమాజం.
వీళ్ళకి సమాజం కన్న తల్లి. వీళ్ళకి సమాజంలో ఉన్న పీడిత వర్గం, ఈ పీడిత వర్గానికి సేవ చేయాలని గుండెల్లో కన్నీళ్లు, కళ్ళల్లో ఆర్తిని పెట్టుకొని ఈ ప్రజల కోసం తిరుగుతున్న బీసీ నాయకులు. అంటే డీమార్ట్, ఒక రకం వాల్మార్ట్. ఎక్కడ డీమార్ట్? డీమార్ట్ అంటే చిన్న షెడ్ కదా. వాల్మార్ట్ అంటే 5-6 షిప్పులు అయ్యి, వాల్మార్ట్ 5-6 షిప్పులు కలిస్తే అది వాల్మార్ట్. ఇక్కడ విషయం ఏంటంటే వాల్మార్ట్ వాడిది నాది వ్యాపారం అని చెప్తాడు. కానీ ఇక్కడ బీసీలలో జరిగేది, ఎస్సీ ఎస్టీ అణగారిన పీడిత వర్గాల్లో జరుగుతున్నది ఏంటి? ఇక్కడ 5 సంవత్సరాలు బీసీ వాదం అనడం, ఎన్నికలు రాగానే రెడ్డి కాంగ్రెస్లో, వెలమ టీఆర్ఎస్లో, బనియా బ్రాహ్మణ బీజేపీలో ఎట్లా చేరతారని అడుగుతున్నా నేను. 5 ఏళ్ళు 4 సంవత్సరాల 11 నెలల 30 రోజులు బీసీ ఎస్సీ ఎస్టీ వాదం అని చెప్పి ఎన్నికలు కాగానే అందులోకి పోయి కసాయివాడు గొర్రెల్ని బలి తీసుకున్నట్టుగా, ఒక కసాయివాడు, ఒక కటిక అనట్లేదు, ఒక కసాయి, 6 కటికలు క్షమించాలి, ఒక కసాయివాడు గొర్రెల్ని బలి తీసుకున్నట్టుగా 5 ఏళ్ళు బీసీ వాదం అని వాటికి గడ్డిచ్చి మేపి తీసుకుపోయి రెడ్డి కత్తికో, వెలమ కత్తికో, బ్రాహ్మణ బనియా ఖడ్గానికో ఈ అమాయక బీసీ ఎస్సీ ఎస్టీ కోట్లాది మంది ప్రజల్ని బలి చేయడం ఏ విధంగా సార్? ఇది బీహార్లో జరిగిందా? ఇది కేరళలో, తమిళనాడులో జరుగుతుందా? ఇది బీహార్లో ఒక కరపత్రం వేసుకొని ఆ కరపత్రాన్ని దైవంగా భావించి అణగారిన వర్గాలను ఆర్గనైజ్ చేసుకొని బోరింగ్ కింద స్నానం చేసేటోడు కూడా ఎంపీలు అవుతారు ఆడ, ఎస్సీ ఎస్టీలు బీసీలు. గయా నుంచి, చిన్న నియోజకవర్గాల నుంచి. ఓటుకి ఇక్కడ అమ్ముడుపోయే రేటు ఎందుకు వస్తుంది? ఇక్కడ ఎందుకు అమ్ముడుపోయే రేటు వస్తుంది? ఈ దళారుల వల్ల. కాబట్టి అర్జెంటుగా బీసీ ఎస్సీ ఎస్టీ పవిత్రమైన ఈ యుద్ధం, ఈ ఉద్యమం బీసీ ఎస్సీ ఎస్టీ దళారులని వేరు చేసి, బీసీ ఎస్సీ ఎస్టీ చెంచాలని దళారుల్ని వేరు చేసి బీసీ ఎస్సీ ఎస్టీలలో పోరాడే మహానాయకులు, ఉద్దండులు, బీసీ ఎస్సీ ఎస్టీ హక్కుల కోసం పోరాడే నాయకుల్ని, ఆ పోరాటాన్ని వేరు చేసి సమాజానికి స్పష్టంగా చూపించడానికి బయలుదేరబోతుందే మా భూమి రథయాత్ర. ఇది రథయాత్ర కాదు, ఇది యుద్ధం. ఈ యుద్ధంలో అణగారిన వర్గాలని సింహాసనం మీద కూర్చోబెట్టడానికి జరుగుతున్న మహాపోరాటం. ఒక మాదిగ దళితుణ్ణి, దళితవాదం, మొన్నటిదాకా దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించింది, ఎందుకు చేయలేదని టీఆర్ఎస్ పార్టీ దళిత సీఎం అని పార్టీ పెట్టిన కాడి నుంచి చెప్పి దళితుడి ముఖ్యమంత్రిని చేయలేదు. ఎందుకు చేయలేదు అని కాంగ్రెస్ పార్టీ అడుగుతుంది, ఎందుకు చేయలేదని బీజేపీ పార్టీ అడుగుతుంది. నేను అంటున్నా, మీ 3 పార్టీలు చేయలేదు అని ఒకడు అడుగుతున్నాడు, చేస్తానని ఒకడు చేయలేదు. వీళ్ళు ఎందుకు చేయలేదని బీజేపీ అడుగుతుంది, కాంగ్రెస్ అడుగుతుంది, టీఆర్ఎస్ మాత్రం చేయకుండా తప్పించుకున్నది. కానీ ఈరోజు ధర్మ సమాజ్ పార్టీ, బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ రెండూ కలిసి మాదిగ దళితుడిని, ఎందుకు మాదిగ దళితుడిని ఎన్నుకున్నాం? తెలంగాణ భూమి మీద అత్యంత జనాభా కలిగిన, అత్యంత పీడనకు గురి అయినటువంటి, పీడనకి గురై అత్యంత ఎక్కువ జనాభా ఉన్నట్టుగా లెక్కలు తేల్చి చెప్పినాయి మాదిగ జనాభాని. మాదిగ దళితుడిని ముఖ్యమంత్రి సింహాసనం మీద కూర్చోబెట్టేంత వరకు విశ్రమించం మేము. ఆ తర్వాత 3 సంవత్సరాలు, 3 ఏళ్ళు బీసీని ముఖ్యమంత్రిని చేసుకుంటాం. 3 ఏళ్ళు బీసీని ముఖ్యమంత్రిని చేసుకుంటాం, మాదిగ దళితుడిని 2 సంవత్సరాలు ముఖ్యమంత్రిని చేసుకుంటాం. ఆ విధంగా సోషల్ ఇంజనీరింగ్, సామాజిక సమీకరణలతో చేసుకొని ఈ రాజ్యాన్ని ఎస్సీలు, ఎస్టీలు, బీసీలకి ఒప్పచెప్తాం ఈ రాజ్యాన్ని. ఇది మా ఆల్టర్నేటివ్ ఫిలాసఫీ, ఆల్టర్నేటివ్ ప్రోగ్రాం. అట్లా కాకుండా 50 అసెంబ్లీలో పోయి 50 మంది రెడ్లని గెలిపియడం, 50 రెడ్ల మందికి ప్రచారం చేయడం, ఇదేం సంఘాలు అంటారా? ఏమంటారు వీటిని? సంఘాల బేరగాళ్ళ వీళ్ళు ఏ విధంగా ప్రచారం చేస్తారు అగ్రవర్ణాలకి? ఎవడు అడిగేటోళ్ళు లేడానా? తన్నేటోళ్ళు లేడానా? ఎందుకు అసలు ఇది జరుగుతున్నది? మనం సరే ఒకరు సార్, ఒక అమాయకుడు ఉంటాడు, ఆయనకి బీసీ వాదం తెలియదు, ఎస్సీ ఎస్టీ వాదం తెలియదు. అమాయక ఆ దళితుడో ఆ బీసీఓ పోయి అగ్రవర్ణ పార్టీలో పనిచేస్తాడు, ఓటు వేసుకుంటాడు, వాంతో ఏ ఇబ్బంది లేదు. ఆకాశం అంతా బీసీ వాదం అని ప్రజలకు చెప్పడం, ఆకాశం అంతా పీడిత వాదం, ఎస్సీ ఎస్టీ వాదం అని చెప్పడం, ఎన్నికల టయానికి పోయి అగ్రవర్ణ పార్టీలకు ఓట్లు వేయించటే అది ఏ విధంగా? అలాంటి దళారులని భూస్థాపితం చేస్తాం. అలాంటి దళారుల వల్లనే తెలంగాణలో ఇంత దుఃఖం, అలాంటి దళారుల వల్లనే తెలంగాణలో ఏ మార్పు లేకుండా దుఃఖం జరుగుతుంది. కావలసింది ఒక సమాజంలో ఒక మిషనరీ ప్రోగ్రాం, ఒక సోషల్ ట్రాన్స్ఫర్మేషన్. ఒక పీడిత తల్లి, ఒక పీడిత బిడ్డని
మనం పెళ్లి చేయాలనుకుంటే, ఒక అయ్య చేతిలో పెట్టాలనుకుంటే గౌరవంగా ఆ బిడ్డని పెంచుకోవాలి. మనం ఆలోచన చెప్పాలి, బుద్ధిని చెప్పాలి, చక్కటి క్రమశిక్షణతో ఆ బిడ్డని తయారు చేయాలి. ఒక ఈ వయసు వచ్చిన తర్వాత గంభీరంగా ఒక మంచి అయ్యని పిలిచి ఇంట్లో సంబంధం చూసి పెళ్లి చేసి సంసారంగా నిలబెడతాం. ఇది ఉద్యమం పద్ధతి ఇది. కానీ మన బిడ్డని మార్కెట్లో పెట్టి, బస్టాండ్లో మన బిడ్డని పెట్టి మార్కెట్ చేయకూడదుగా. ఓకే, విశారద్ గారు, ఇప్పుడు మీరు చెప్తుంది రేపు బహుజనులు అధికారంలోకి వస్తే కొంత టర్మ్ బీసీలు ముఖ్యమంత్రి, ఎగ్జాక్ట్లీ దళితులు అనేది ఒక క్లియర్గా చెబుతున్నారు. అయితే ఈ ఉద్యమాలు చేస్తున్న వాళ్ళు చాలా మంది, అది బీసీల యాంగిల్లో బీసీ ఉద్యమం చేస్తున్న వాళ్ళు కావచ్చు, దళిత ఉద్యమాలు చేస్తున్న వాళ్ళు కేవలం వాళ్ళ వర్గానికి సంబంధించే మాట్లాడుతుంటారు. అందరినీ కలిసికట్టుగా మాట్లాడుతున్న పరిస్థితి ఉండదు. మనకి వర్ణ వ్యవస్థలో చూస్తే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర ఈ వర్ణాల దగ్గర నుంచి అంబేద్కర్ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వీటిని వర్గీకరించి తీసుకొచ్చారు. వీళ్ళందరినీ కలిపి పోరాటం ఎందుకు జరగట్లేదు అనేది నా ప్రశ్న. 100% సార్, అందులో ఎలాంటి మాకు మినహాయింపు లేదు, ఏం లేదు. వాస్తవానికి మేము కోరుకుంటున్న బీసీ, ఎస్సీ, ఎస్టీలే కాదు, అగ్రవర్ణాల్లో ప్రజాస్వామ్యవాదులు ఉంటారు, మనసున్న రెడ్లు ఉంటారు. ప్రజలంటే పడిసేస్తారు రెడ్లు చాలామంది. ఈ ప్రజలంటే పడిసచ్చి ప్రజల కోసం భూములు అమ్ముకున్న రెడ్లు ఉన్నారు. ప్రజల కోసం పంటలు అమ్ముకొని, తెగనమ్ముకొని కటిక దరిద్రంలో ఉన్న ఊర్లని సంవత్సరాలు సాధిన రెడ్లు ఉన్నారు. వాడికి భూమి వెళ్ళకనో, కరువు వల్లనో, తిండి లేకనో ఊర్లు వదిలిపెట్టి పోతుంటే వాళ్ళని చూసి గుండె బరువై తట్టుకోలేక రెడ్లు చాలామంది అగ్రవర్ణాలు వాళ్ళని పిలిచి వాళ్ళకి భూమి పెట్టి సంవత్సరాల తరబడి సాధినటువంటి రెడ్లు కూడా ఉన్నారు. వీళ్ళు ఎక్కడ చెడిపోయారంటే అసలైన పెద్ద రెడ్లు ఉన్నారు, భూస్వామి రెడ్లు ఉన్నారు. వాళ్ళ రాజకీయ షోకుతో రాజకీయ వ్యాపారం చేస్తూ ప్రజల్ని బలి చేసి భయంకరమైన రాజకీయ వ్యవస్థతో పబ్బం గడుపుకున్న పెద్ద రెడ్లు ఉన్నారు కదా, వాళ్ళని చూసి మనసున్న రెడ్లు కూడా మమ్మల్ని వదిలిపెట్టి మమ్మల్ని బలి చేసుకుంటూ తిరుగుతారు. నేను అడుగుతుంది అది కాదండి, నేను అనేది ఏంటంటే మీరన్న కాడికి వస్తాను. నేను అడుగుతుంది బీసీల కోసమే పోరాడుతున్నారు, ఎస్సీల కోసమే పోరాడుతున్నారు, మైనారిటీలు వాళ్ళు ఒక వర్గాన్నిలాగా ఏర్పాటు చేసుకుంటున్నారు. ఈ అణగారిన ఈ బహుజన అందరూ కలిసి వాళ్ళు ఒక రాజ్యాధికారం కోసం ఎందుకు పోరాడట్లేదు? ఈ వైషమ్యాలు, ఈ డిఫరెన్సెస్. అందుకని సార్ ఇప్పుడు మేము ఈ వేదిక నుంచి ఎగ్జాక్ట్లీ మీరు అన్న ప్రశ్నకి సమాధానం ఏంటంటే, ఈ సమాజం మారాలి అని అంటే తప్పకుండా పీడిత వర్గం అంతా ఏకం కావాలి. అందులో బలమైన ఎక్కువ అణిచివేతకు గురైనటువంటి పీడిత ప్రజలు ఫోర్ ఫ్రంటల్ సైన్యంగా ఉండాలి, అగ్రగామి సైన్యంగా. తర్వాత అందరినీ కలుపుకోవాలి. ఇందులో అగ్రవర్ణ పేదల్ని, ప్రజాస్వామ్యవాదుల్ని కలుపుకోవాల్సిందే. కలుపుకొని వాళ్ళందరి ద్వారానే రాజ్యం సాధ్యమైంది. కాకపోతే ఇందులో ఉన్నటువంటి ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ఉండి సంపద రాజ్యం భూమి కొంతమంది గుప్పిట్లో ఉండాలని వాదించి ఆ ప్రిన్సిపల్స్ మీద ఉండే అగ్రవర్ణాలని మేము తీసుకోం. అగ్రవర్ణాల పేదల్లో ఉన్న వాళ్ళందరినీ కలుపుకుంటాం. కాన్షిరామ్ వాదమే ఇది. డాక్టర్ అంబేద్కర్ కానీ కాన్షిరామ్ కానీ వాళ్ళని ద్వేషించమని, అసహించుకోమని ఎక్కడ చెప్పలే. ఏ అగ్రవర్ణ పీడించేటువంటి పాలక వర్గం మీద ఎప్పుడు ద్వేషంగా అంబేద్కర్ పోలే. ఆయనది డెమోక్రాటిక్ సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ మూమెంట్. భారతదేశంలో అత్యంత పీడిత వర్గానికి నాయకత్వం వహించిన అంబేద్కర్ ఏ అగ్రవర్ణాల మీదికి యుద్ధానికి పొమ్మని చెప్పలేదు. అంబేద్కర్ యుద్ధానికంటే ఇక్కడ వైలెంట్గా పొమ్మని చెప్పలే, ద్వేషానికి పొమ్మని చెప్పలే. కింద మనం ఆర్గనైజ్ అయితే వాళ్ళు ఆటోమేటిక్గా ట్రాన్స్ఫార్మ్ అవుతారు అనేది ఆయన ప్రిన్సిపల్. అందుకనే మేము 100% అణగారిన వర్గాలందరినీ కలుపుకుంటాం, అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పీడిత వర్గాన్ని కూడా కలుపుకుంటాం. ఖచ్చితంగా సామాజిక సమీకరణతోటి ఈ యుద్ధాన్ని మొదలుపెట్టబోతున్నాం. ఎస్సీ వర్గీకరణకు సంబంధించి మీ స్టాండ్ ఏంటి? ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం, రేవంత్ సర్కార్ ఆల్రెడీ నిర్ణయం తీసుకుంది. మందకృష్ణ మాదిగ తన 1,00,000 డబ్బుల కార్యక్రమాన్ని కూడా వాయిదా వేసుకున్నారు కదా, దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఎస్సీ మేము అనేది ఏంటంటే సార్, చాలా మంచి క్వశ్చన్ వేశారు సందర్భంగా. ఎస్సీ రిజర్వేషన్లని వర్గీకరించాలనే ఒక డిమాండ్ ఒక అద్భుతమైన ప్రజాస్వామ్య డిమాండ్. ఈ పోరాటంలో 94 నుంచి 99 రాష్ట్రపతి ఆర్డినెన్స్ ఇచ్చేంత వరకు, 94 నుంచి ప్రారంభమైన ఈ ఉద్యమం 99లో రాష్ట్రపతి ఆర్డినెన్స్ ఉత్తర్వులు జారీ అయినాయి. ఆ పీరియడ్ వరకు నాకు అప్పుడు 18 ఇయర్స్, నేను ఫౌండర్గా అందులో తెలంగాణ రాష్ట్రంలో పనిచేసిన వ్యక్తిని నేను. కాబట్టి సహజంగా ఇది ఒక డెమోక్రాటిక్ డిమాండ్, ఇది జరిగి తీరాల్సిందే. ఈ వర్గీకరణ అనేక మలుపులు తిరుగుతూ ఈ వర్గీకరణ అంశం ఏదైతే ఉందో ఇది పంజాబ్లో జరిగినటువంటి ఒక కోర్టు సబ్జెక్టుల విషయంలో
అక్కడి నుంచి జడ్జిమెంట్ వచ్చింది సుప్రీంకోర్టులో. ఇక్కడి నుంచి చేసిన ఉద్యమాలు ఇంప్లీట్ కూడా కాలే. అది పంజాబ్ కోర్టు ద్వారా పంజాబ్ నుంచి పోయినటువంటి ధర్మేంద్ర ఆ సింగ్ అక్కడ సుప్రీంకోర్టుకు పోయి అక్కడి నుంచి వచ్చినటువంటి జడ్జిమెంట్ ఇది. ఆ జడ్జిమెంట్లో ఆయా రాష్ట్రాలు వర్గీకరణ చేసుకోవచ్చు అని ఆర్డర్ కాదు, సూచన. రాష్ట్ర ప్రభుత్వాలు వర్గీకరణ చేయకూడదు అని వచ్చిన 2004 తర్వాత వచ్చిన సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏమో అది ఆర్డర్. లేటెస్ట్గా వచ్చిన సుప్రీంకోర్టు ఆర్డర్ కూడా అనుకూలంగా ఉంది కదా. సుప్రీంకోర్టు లేటెస్ట్గా వచ్చింది సూచన. రెండు చాలా తేడా ఉంది. రాష్ట్ర ప్రభుత్వాలు వర్గీకరణ చేసే అధికారం లేదు అని వచ్చిన జడ్జిమెంట్ ఆర్డర్. మొన్న సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాలు ఎంపిరికల్ డేటాతోటి మీ ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు మీరు వర్గీకరణ చేయవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం మీ దగ్గర ఉన్న అథెంటిక్ డేటా సమాచారము ఎంపిరికల్ డేటాలు వీటన్నింటితో శాస్త్రీయబద్ధంగా చేసుకోవచ్చు. అందులో తేడా ఉంటే మళ్ళీ కోర్టుకు పోవచ్చు అని కోర్టే డైరెక్షన్ ఇచ్చింది. ఇక్కడ మేమేమంటున్నామంటే రాష్ట్ర ప్రభుత్వాలు చేసుకోవచ్చు అన్న సూచనతో అక్కడ ఆంధ్ర ప్రభుత్వం కానీ ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం కానీ ఈ డిమాండ్ని ముందుకు నడిపిస్తున్నాయి. ఎందుకు నడిపిస్తున్నాయి? చంద్రబాబు నాయుడికి రేవంత్ రెడ్డికి బీజేపీ అనేటువంటి వర్గీకరణ బాంబుని తీసుకొచ్చి వీళ్ళ కుర్చీల కింద పెట్టాలని చూస్తుంది. వర్గీకరణ బాంబుని రేవంత్ రెడ్డి చైర్ కింద పెడితే రేవంత్ రెడ్డి అమ్మాయి వర్గీకరణ అనేది నా చైర్ కింద పెట్టారు అని దాన్ని బాంబుని పక్కకు తొలగించుకోవడానికి వర్గీకరణ చేయడానికి ముందుకొచ్చి అక్కడ చంద్రబాబు నాయుడు కూడా మెడకి ఉచ్చు పడుతుందని ఆయన కూడా కొంచెం స్టెప్స్ ముందుకేస్తున్నాడు. సరే ఆయన అట్లా ఉంచుదాం. తెలంగాణలో వర్గీకరణ చేయడానికి సమగ్రంగా తన పరిధిలో రేవంత్ రెడ్డి దాన్ని అధ్యయనం చేసి ఒక షమీం అఖ్తర్ ఏకసభ్య కమిషన్తో సమగ్రంగానే లాజికల్గానే రిపోర్టు తెప్పించుకొని దాని మీద వర్గీకరణలో 9% మాదిగలకి ఇట్లా డిస్ట్రిబ్యూషన్ చేసి వర్గీకరణ చట్టం ఈరోజు అసెంబ్లీలో పాస్ కాబోతుంది. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం బీజేపీకి భయపడో ఇంకో దానికి భయపడో మొత్తానికి వర్గీకరణ ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చట్టాన్ని ఈరోజు అసెంబ్లీ ఆమోదించబడుతుంది. ఇంతవరకు సంతోషం. ఇప్పుడు బాల్ బీజేపీ కోర్టులోకి వెళ్తుంది, ఇప్పుడు కేంద్రం కోర్టు. అయితే ఇక్కడ ఈ చట్టం అమలు అవుతుంది, నేను కాదనట్లేదు. కానీ ఏనాటికైనా ఈ చట్టం మీద ఎప్పటికైనా శాశ్వత రక్షణ పార్లమెంటే. పార్లమెంటు ద్వారా మాత్రమే ఎస్సీ వర్గీకరణకి శాశ్వత పరిష్కారము, శాశ్వత చట్ట రక్షణ పార్లమెంటు నుంచి చట్టం రావాలి. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా చట్టం చేస్తున్నారు. ఇది కొంతకాలం వరకు ఉపశమనం, కొంతవాళ్ళ కాలం వరకు ఇది బాగానే ఉంటుంది. కానీ రేపు ఈ ఎంపిరికల్ డేటాలు ఈ జనాభాల డేటాలతో మారుతున్న రాజకీయ పరిస్థితులు, మారుతున్న దేశ కాలమాన రాజకీయ పరిస్థితుల్లో మళ్ళీ సుప్రీంకోర్టుకు రాష్ట్ర కోర్టుల నుంచి సుప్రీంకోర్టుకు పోయి అక్కడి నుంచి కొట్టుడు తీసుకొని వస్తే, కాబట్టి ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం చేయడం అభినందన విషయమే. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో బాగానే జరిగింది. కానీ జరగాల్సింది మాత్రం ఇది పార్లమెంటులో శాశ్వతంగా తిరిగి రక్షణ కవచం పార్లమెంటు. అంటే బీజేపీయే వర్గీకరణ తన పార్లమెంటులో నాయకుడు ప్రధానమంత్రి మోడీ పార్లమెంటు వేదికగా ఆయా రాష్ట్రాలలో చేసుకోవచ్చు అనే సూచన కాకుండా పార్లమెంటులోనే ఈ వర్గీకరణ బిల్లుని అక్కడ చట్టరూపం తీసుకొస్తే అప్పుడు యూపీఎస్సీ ఉంది సార్. రాష్ట్ర ప్రభుత్వంలో వర్గీకరణ జరిగితే యూపీఎస్సీలో రిజర్వేషన్స్ వస్తాయా సార్? మీరు చెప్పండి. కేంద్ర సర్వీసుల్లో వస్తాయా సార్? కేంద్ర సర్వీసుల్లో రావు, సెంట్రల్ యూనివర్సిటీస్లో రావు. యూపీఎస్సీలో మరి సర్వీసుల్లో వస్తాయా? ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్ సర్వీసులలో వర్గీకరణ అమలవుతుందా? టోటల్ బ్యూరోక్రసీలో టాపెస్ట్ ఇండియాని రూల్ చేసేది సివిల్ సర్వీసెస్ యూపీఎస్సీ. మరి యూపీఎస్సీలో వర్గీకరణ జరగాలంటే పార్లమెంట్లో వర్గీకరణ ఆమోదం జరగాలి. కేంద్ర సర్వీసుల్లో జరగాలంటే పార్లమెంట్లో వర్గీకరణ జరగాలి. సెంట్రల్ యూనివర్సిటీ సర్వీసుల్లో జరగాలంటే పార్లమెంట్లో వర్గీకరణ జరగాలి. చట్టసభల్లో వర్గీకరణ జరగాలంటే పార్లమెంట్ సభ్యులు ఎస్సీలకు ఇస్తారు, అసెంబ్లీ ఎస్సీలకు ఇస్తారు. అసెంబ్లీ ఎమ్మెల్యేలు, పార్లమెంటు సీట్లు
ఎమ్మెల్సీ సీట్లల్లో ఎస్సీ వర్గీకరణ జరిగి ఇవ్వాలి కదా, మాదిగలకు కొన్ని సీట్లు అది జరగాలంటే పార్లమెంట్లో వర్గీకరణ జరగాలి. పార్లమెంటులో వర్గీకరణ చట్టం వచ్చినప్పుడు మాత్రమే అసలైన ఐఏఎస్లలో, ఐపీఎస్లలో, ఐఏఎఫ్ఎస్లలో వర్గీకరణ చట్టం అమలై అక్కడ 10 ఉంటే ఆ 10లో మనకి ఎంత వాటా రావాలి, మాదిగలకు అంత వస్తుంది. కానీ ఇక్కడ పార్లమెంటు నుంచి తప్పించుకున్నది బీజేపీ. అంటే చాలా రాష్ట్రాల్లో వర్గీకరణ అనేది సమస్య కాదు కదా, దాని గురించి పెద్దగా ఎవరు మాట్లాడలేదు. ఆయా రాష్ట్రాల్లో డిమాండ్ ఉంది. ఇప్పుడు పంజాబ్లో నాన్ చమార్స్ అక్కడ వర్గీకరణ కోరుతున్నారు, ఇక్కడ చమార్లు కోరుతున్నారు వర్గీకరణ, అక్కడ నాన్ చమార్లు కోరుతున్నారు. యూపీలో, పంజాబ్లో రాష్ట్రాల్లో నాన్ చమార్లు కోరుతున్నారు, అక్కడ వాల్మీకులు పోయినరు. ఇక్కడ వర్గీకరణ ఉద్యమం ఇక్కడ యాక్చువల్గా సార్ దీని పరిష్కారం అంతా అయింది ఇక్కడ పోరాటం ద్వారా కాదు, అక్కడ పంజాబ్ కోర్టు ద్వారా వచ్చిన సుప్రీంకోర్టు. ఫైనల్గా మేము ఏమంటున్నామంటే వర్గీకరణకి శాశ్వత పరిష్కారం, అంతిమ పరిష్కారం, శాశ్వత విముక్తి పార్లమెంట్ చట్టం మాత్రమే. ఇక్కడ అసెంబ్లీలో చేసినప్పుడు ఏమవుతుంది అంటే యూపీఎస్సీ వర్తించదు, కేంద్ర సర్వీసులు వర్తించదు, అసెంబ్లీ ఎమ్మెల్యేలు ఎస్సీలకు ఇస్తున్నారు, పార్లమెంటు ఎంపీలు ఎస్సీలకు ఇస్తున్నారు, ఎమ్మెల్సీలు ఎస్సీలకు ఇస్తున్నారు అనుకుందాం, ఇంక ఇవ్వలే కానీ ఇస్తారు రేపు. ఇచ్చినప్పుడు ఇందులో వర్గీకరణ జరగాలి కదా. ఇంకా ఒక అడుగు ముందుకేసి చంద్రబాబు నాయుడు జిల్లాలలో వర్గీకరణ చేస్తారంటాడు. అంటే జిల్లా యూనిట్ వర్గీకరణ చేస్తే స్టేట్లో ఇచ్చే గ్రూప్ 1 సర్వీసులు అవి ఎగిరిపోతాయి. స్టేట్ రిక్రూట్మెంట్ గ్రూప్ 2, గ్రూప్ 3 స్టేట్ రిక్రూట్మెంట్ పోతుంది. ఏం జరుగుతుందంటే జిల్లాలలో డిఎస్సి టీచర్ పోస్టులకు వస్తాయి ఆ వర్గీకరణ. అది ఎంత మోసం. అందుకనే వర్గీకరణని 2 రకాలుగా మేము అడుగుతున్నాం. ఒకటి పార్లమెంట్లో మోడీ నాయకత్వంలో మోడీ గజ దొంగలాగా బీసీల ఓట్లని ఏ విధంగా కబలించిండో మాదిగల ఓట్లని కబళించాడు మోడీ. మాదిగ వర్గీకరణ పేరుతో మాదిగ ఓట్లన్నీ కబళించి 8 పార్లమెంట్లు గెలవడానికి మాదిగ ఓట్లని కబళించి తినేసిండు. కానీ వర్గీకరణని పార్లమెంట్లో చేయలేదు మోడీ. ఇది తీవ్రమైన అన్యాయం. మోడీ చేసింది ఏముంది, మాదిగలకి ఏమీ లేదు. కాబట్టి ఇప్పటికైనా పార్లమెంట్ ఇక్కడ జరిగింది ఇదే బిల్లుని ఇదే పద్ధతులను తీసుకొని పార్లమెంట్ కూడా అధ్యయనం చేసి పార్లమెంటులో వర్గీకరణ బిల్లు జరిగితే అది శాశ్వత విముక్తి. ఇప్పుడు ఇక్కడైనటువంటి చట్టం అమలు అవుతుంది కొంతకాలమే, శాశ్వతం మాత్రం అక్కడ. కృష్ణ మాదిగ గారిని మోడీ గారు బాగానే గౌరవిస్తుంటారు కదా, ఆయన మీద ఈ బాధ్యత ఉందంటారా మీరు? అట్లా అభిప్రాయపడుతున్నారా? 100% మీరన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ ఉద్యమకారుడి మీదనే పార్లమెంటులో వర్గీకరణని మోడీ ద్వారా చేయించాల్సిన బాధ్యత 100కి 100% ఆ ఉద్యమకారుడి మీద, మోడీ మీద, బీజేపీ మీద ఉంది. ఎందుకు? బీజేపీ పార్టీ మొత్తం మాదిగల ఓట్లని దొంగిలించి కబళించి తన ఖాతాలో వేసుకొని ఇలా రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉంది. మరి రాజ్యాన్ని పరిపాలిస్తున్నప్పుడు వర్గీకరణ చేయొద్దా సార్? ఓకే, రాష్ట్రంలో ఎన్నో చట్టాలు వస్తాయి సార్, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలు వస్తాయి, ఆ చట్టాలు కొంతకాలం అమలవుతాయి, సంతోషమే, ఇది అమలవుతుంది కొంతకాలం. కానీ అమలైనాక ఇది కొట్టుడిపోతుంది, అప్పుడేంటి పరిష్కారం? కోర్టు చిక్కులు వస్తాయంట. అంతే కదా, పార్లమెంట్ చట్టం కావాలి దీనికి. తాత్కాలికంగా దీనివల్ల ప్రయోజనం, కానీ లాంగ్ టర్మ్లో మాత్రం వర్గీకరణ చట్టం చెప్పాను కదా సార్, నాట్ ఓన్లీ కోర్టు ప్రాబ్లమ్స్, వర్గీకరణ పార్లమెంట్లో చేస్తే 3 సర్వీసులు, యూపీఎస్సీ, కేంద్ర సర్వీసులు, సెంట్రల్ యూనివర్సిటీ, ఆల్ పార్లమెంట్ అండ్ అసెంబ్లీ సీట్లలో ఎస్సీ రిజర్వ్లో డివైడ్ అయిపోతాయి. అసలైన 4 ప్రయోజనాలు ఉన్నాయి సార్. ఈ 4 ప్రయోజనాలు జరగాలంటే అసెంబ్లీ తీర్మానం, అసెంబ్లీ చట్టం దీనికి ఎట్లా వర్తిస్తుంది సార్? ఇది కదా మాట్లాడాల్సింది. మాలామాదిగలలో అత్యంత సీట్లు, ఎక్కువ ప్రయోజనాలు కావాల్సింది ఈ 4 రంగాల్లో కదా. ఈ 4 రంగాల్లో మాదిగల ప్రయోజనం పొందాలి. తర్వాత ఎంబీబీఎస్ సీట్లు, గ్రూప్ 1 ఈ రాష్ట్రంలో ఉన్న వాటిలలో మ్యాక్సిమం వస్తూనే ఉన్నారు. కానీ ఇక్కడ కన్నా ఈ 4 సర్వీసులలో రావాలి. కేంద్ర రక్షణ చట్టం, అది ఉక్కు కవచం, అది పార్లమెంట్ చట్టం. ఆ పార్లమెంటు చట్టం మధ్యలో వర్గీకరణ పొదగబడాలి, ఆ రక్షణలో వర్గీకరణ చట్టం ఉండాలి. అది శాశ్వత విముక్తి మాదిగలకి ఏది చట్టం వరకు వర్గీకరణకు అనేది మా ప్రతిపాదన. ఆ దిశగా మా ప్రయత్నాలు కూడా మేము చేస్తాం. ఓకే, మీరు డిఎస్పి పార్టీ పెట్టిన టైంలోనే, అదే టైంలో ఆ మూమెంట్ వెళ్తున్న టైంలోనే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కూడా బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులుగా ఆయన పార్టీని విస్తృతపరిచారు తెలంగాణ వ్యాప్తంగా. అయితే తర్వాత ఆయన ఓడిపోవడం, బీఆర్ఎస్లో చేరడం మనం చూసాం. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు బీఆర్ఎస్లో చేరడాన్ని
మీరు ఎట్లా చూస్తారు? ఇప్పుడు అది అయిపోయిన కథ కదా సార్, చలన్ రూపాయి అది. ఉమ్. ఈ చలన్ రూపాయి గురించి ఏం లేదంటే మాట్లాడదాం ఇలా ఉద్యమాలు చేస్తున్న వాళ్ళు అటువంటి అంటే పేర్లు గుర్తొస్తుంటాయి అంటే కదా. వస్తుంటాయి. ఇక్కడ ఆయన గారి గురించి 2 మాటలు సార్. అంటే మీరు అడిగినారు కాబట్టి, పాపం ఇప్పుడు ఆయనే చాలా డిప్రెషన్లో ఉన్న పరిస్థితి, ఆయన ఎటు పోవాలనో మార్గం తెలవని పరిస్థితి. ఇప్పుడు ఆయన ఒకే ఒక విషయంలో సక్సెస్ అయ్యాడు సార్, ఒక విషయంలో సక్సెస్ అయ్యారు. ఆయన సర్వీసుల్లో ఉన్నప్పుడు నాకు తెలియదు, కానీ బయటకు వచ్చి ఉద్యమం మొదలుపెట్టినప్పుడు ఒక నిఖార్సైన బలమైన అణగారిన వర్గాలని, మాదిగలతో పాటుగా బీసీ వర్గాలని, అణగారిన వర్గాలను ఆర్గనైజ్ చేస్తూ ఉన్న మాలాంటి ఉద్యమాలని బయటికి రాకుండా, పైకి రాకుండా తన ఉక్కుపాదంతో అణిచివేసే ఒక పెద్ద కుట్ర ద్వారా మమ్మల్ని అణిచివేయడానికి బాగా ప్రయత్నం చేసిండు. అందులో సక్సెస్ అయ్యాడు, అంతవరకు సక్సెస్ అయ్యాడు. ఆ తర్వాత ఇప్పుడు ఆయన పతనం అయిపోయాడు. ఆయన మళ్ళీ బీఆర్ఎస్ అనే దాంట్లో, ఆయన బీఆర్ఎస్లో పోవటం కాదు, బీఆర్ఎస్లోనే ఉన్నాడు. ఆయన ఉన్నదే బీఆర్ఎస్లో, పోయింది ఎప్పుడు మీరు చెప్పండి? పోయిందని అంటారు అందరూ. ఆయన ఉన్నదే బీఆర్ఎస్లో కదా. బీఎస్పీలో ఉన్నప్పుడు ఆయన బీఆర్ఎస్లో ఉన్నారు. బీఆర్ఎస్ఏ బీఎస్పీ ముసుగు వేసుకొని బీఎస్పీ రూపంలోకి బయటికి వచ్చి ఈ ఓట్లని చీల్చి కాంగ్రెస్కి మైనస్ చేసి బీఆర్ఎస్ని సింహాసనం మీద కూర్చోబెట్టడానికి ఆ ముసుగేసుకొని వచ్చిండు ఆయన. అంత తప్ప ఆయన బీఆర్ఎస్లోకి పోయిండని మీరు అంటారు, ఆయన ఉన్నాడని నేను అంటున్నా. ఆయన అందులోనే ఉన్నాడు, ఆ ముసుగుతో బయటకు వచ్చినాడు. అంటే పతనం, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పతనం అంటున్నారు కదా మీరు. ఆల్రెడీ బీఆర్ఎస్ యాక్టివ్గానే ఉంది కదా ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో. కానీ నైతికంగా పతనమయ్యాడు కదా అతను. నైతికంగా అణగారిన వర్గాలు, బీసీ వర్గాలు, ఎస్సీ ఎస్టీ వర్గాలకి ఒక ఆల్టర్నేటివ్ పాలిటిక్స్ చూపించి ఇప్పుడున్న అగ్రవర్ణ రాజకీయ పార్టీలకి, ప్రభుత్వాలకి ప్రత్యామ్నాయంగా వస్తున్నాడని ఒక ఆశ కల్పించి, భ్రమ కల్పించి పోయినవాడు మోరల్లీ సోషల్లీ మర్డర్ అయిపోయాడు ప్రవీణ్. ఎన్నో హత్యలు చేసిండని అపవాదం ఉంది ఆయన మీద. కానీ చివరికి ప్రవీణే సామాజికంగా హత్యకి గురయ్యాడు. ఆర్ఎస్ ప్రవీణ్ సోషల్లీ డెత్, మర్డర్ అయిపోయింది సోషల్. రేపు టెక్నికల్గా ఏమైనా పార్టీ అధికారంలోకి వచ్చిన మంత్రి, ఎమ్మెల్యే, అది వేరే, అది ఎవడైనా అవుతాడులే, కానీ అది కాదు కదా. సామాజిక హత్యకు గురయ్యాడు, సోషల్లీ మర్డర్ అయిపోయాడు, మోరల్లీ మర్డర్ అయిపోయాడు. పర్సనల్గా యాజ్ ఎ పర్సన్గా ఆయనకి ఎలాంటి వాల్యూ లేదు. ఏమన్నా మీరు నేనేమైనా జాలి పడితే జాలి పడాలి అంతే. విశారద మహారాజ్ గారు, మీరు ఈ ఉద్యమాన్ని స్టార్ట్ చేసే టైంలో మీకన్నా సీనియర్లు చాలామంది ఉండేవాళ్ళు, మీతోటి సమకాలీకులు ఉండేవాళ్ళు. అయితే ఇప్పుడు మీరు ఈ డిఎస్పీ పార్టీలో ఆ సీనియర్లు, సమకాలీకులు వీళ్ళందరినీ పక్కకు పెట్టి జూనియర్స్ తోటి ముందరకు వెళుతున్నారు అనేది ఒక ఆరోపణ ఉంది. దాన్ని ఏమంటారు మీరు? అంటే సీనియర్లు అని అంటే 2 రకాలుగా ఉన్నారు సార్. ఇప్పుడు ఉద్యమకారులు ఉన్నారు, సమాజంలో ఉన్నారు. ఈ ఉద్యమకారుల్లో 2 రకాలని చెప్పుకున్నాక, పూర్తిగా అగ్రవర్ణ రాజకీయ పార్టీలకి సరిహద్దు మనుషుల్లాగా, దళారులుగా, బేరగాళ్ళలాగా, కసాయి వాళ్ళలాగా ఈ ప్రజల్ని రోజు అమ్ముకుంటారు. అక్కడికి తీసుకుపోయి రోజు అమ్ముకోవటం. ఈ అమ్ముకునే వాళ్ళతో నేను కలిసి పనిచేయలేను. ఎప్పుడన్నా 1-6 వేదికల్లో తప్పక వాళ్ళని మీరు డిసైడ్ చేశారా, లేకపోతే మీ ఉద్యమంలో ఇతరులు చెప్పారా మీకు? నేను ఒకటి అడుగుతున్నాను సార్ మిమ్మల్ని, ఎస్సీలకి రాజ్యం కావాలి, బీసీలకి రాజ్యం కావాలి, అగ్రవర్ణాలు మనల్ని దోపిడీ చేస్తున్నారు, అగ్రవర్ణాలను మనల్ని బలి తీసుకుంటున్నారని 24 గంటలు వాగి ఆ వాగిన తర్వాత అదే అగ్రవర్ణాలకు ఓట్లు వేపిస్తే ఆ మనిషిని ఏమనాలా? అది అర్థం కదా సమాజానికి. ఆ మనిషిని ఏమనుకోవాలి మనం? ఆ మనుషుల్ని ఏమనుకోవాలి? దళారులు, బేరగాళ్ళు, బ్రోకర్లు, సోషల్ పొలిటికల్ ప్రాస్టిట్యూటర్స్ అని అనుకోమా మనం? అలాంటి వ్యక్తులతో ఇంత నికార్సైన నిప్పు లాంటి ఉద్యమం ఎట్లా, ఏ విధంగా వాళ్ళతోటి పనిచేస్తుంది? వాళ్ళలో తప్పులు తెలుసుకొని తెలియని అమాయకులు ప్రజలు ఎవరైనా ఉంటే వాళ్ళతో జాయింట్ యాక్షన్ కమిటీ జట్టు కట్టబోతున్నాం. అలాంటి జట్టు కట్టి అలాంటి పోరాటం చేయబోతున్నాం. కానీ చాలా ఖర్చుతోటి కూడుకున్నది. మామూలుగా తిరగాలన్నా కూడా చాలా ఖర్చుతోటి కూడుకున్నది. మీకు ఎట్లా ఫండ్ ఇవన్నీ కష్టం కదా. ఇప్పుడు ఫండ్ అంటే బీసీ ఎస్సీ ఎస్టీల సమాజం ఒక కుటుంబం అనుకున్నప్పుడు ఆ కుటుంబ సభ్యులంతా తమ ప్రగతి కోసం కుటుంబ సభ్యులు తలా రూపాయి వేసుకోవాలి కదా సార్. ఏ విప్లవాలైనా అంతే కదా. అణగారిన వర్గాలు తలా రూపాయి వేసుకొని ఉద్యమించాల్సిందే. కాకపోతే రాజకీయాలు ఇక్కడ ఖరీదు రాజకీయాలుగా మార్చి, భయంకరమైన రాజకీయాలు ఖరీదు రాజకీయాలుగా మార్చినప్పుడు మేము ఏర్పాట్లు చేసుకునే మా ఏర్పాట్లు చాలా చిన్నగా కనిపించవచ్చు. కానీ మాకున్న ఆత్మవిశ్వాసం
ఆర్థిక వనరుల వాళ్ళకి ఎంత ఉన్నా కూడా ఆత్మవిశ్వాసమే మాకు వేల కోట్ల ఆస్తితో సమానం. ఆత్మబలం, ఆత్మవిశ్వాసం. ఈ ఆత్మవిశ్వాసంతో ముందుకు పోతాం. చిన్న చిన్న సాధనాలతోటి పెద్ద పెద్ద సాధనాలను కూలగొడతాం. ఇవాళ మాకు చిన్న జీవుని రథంగా మార్చుకొని పోతున్నాం. అది హెలికాప్టర్లని బద్దలు కొట్టే రథం నాది. పైన తిరిగే హెలికాప్టర్లు ఉన్నాయి కదా సార్, ఈ మధ్య కొంతమంది బ్రోకర్గాన్లు కూడా హెలికాప్టర్ వేసుకొని తిరుగుతున్నారు పైన. కొంతమంది బ్రోకర్లు బీసీ వాదం అని, ఆ వాదం, ఎస్సీ ఎస్టీ వాదం అనుకోండి, హెలికాప్టర్లలో తిరుగుతున్నారు. ఆ హెలికాప్టర్లలో తిరిగేటువంటి ఆ హెలికాప్టర్లని బద్దలు కొట్టి ముక్కలు చేస్తాం నా చిన్న జీబు రథంతో. ఇది నా సంకల్పం. అంటే మామూలుగా జన సమీకరణని కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతున్నారు కదా, ఒక 10,000 మందో లేకపోతే 1,00,000 మంది రావాలంటే కోట్లాది రూపాయలు ఖర్చు అవుతుంది. మీరు ఎటువంటి ఫండ్ లేకుండా మీరు నిస్వార్థంగా, ఇప్పుడు మేము ఏ సభలు అయితే చూసారు సార్, మనం మీరు గ్రాస్ రూట్ లెవెల్లో మీరు ఎక్కడికి వెళ్తున్నా కూడా నిస్వార్థంగా వెళ్తున్నారని ఒక ఫీడ్బ్యాక్ కూడా ఉంది. అయితే మీరు వాటికి పోటీగా మీరు చేయాలంటే ఎట్లా సాధ్యపడుతుంది అది? అదే సార్, ఇప్పుడు వాస్తవానికి వాళ్ళు చూపించే సినిమా ముందు వాళ్ళు చూపించే మల్టీ 3 డైమెన్షన్ సినిమా, అది ఆకాశమే తెరలాగా మార్చి ఆకాశం మీద సినిమా వేసే స్థాయికి పోయింది వాళ్ళ బ్రెయిన్. మేము తీసుకొస్తున్నటువంటి అంశం చిన్నదే కాగా అనిపిస్తుంది, కానీ ఎప్పుడైనా అబద్ధ ప్రపంచాన్ని కూల్చేది సత్యమే కదా సార్. అఫ్కోర్స్ అబద్ధం పరాకాష్ఠకి చేరుతుంది ఈరోజు. అసలు సత్యం ఉన్నదా, ప్రపంచంలో సత్యం ఉన్నదా, అసలు సబ్కాన్షియస్లోనే ఉన్నదా అన్న దగ్గరికి పోయింది ఈరోజు వరల్డ్. కానీ ఎంత పోయినా కూడా ఖచ్చితంగా ధర్మం గెలుస్తుంది ఏదో ఒక రోజు. అదే మానవుడు అంటే అర్థం. మానవుడు ఎందుకు ఇంత మానవ పరిణామ క్రమంలో ఒక మనిషిని పీక్క తిని భూగోళం ఎందుకు అంతం కాలేదు సార్? సోల్ ఉన్నది, బాడీ తప్పు చేసిన సోల్ ఉన్నది. ఆ సోలు మళ్ళా ఒక రాజ్యాన్ని ఇస్తూ ఉన్నది. ఆ సోల్ మళ్ళీ ఒక ప్రపంచాన్ని కడతా ఉన్నది. బయటికి బాడీ తప్పు చేసినా లోపల సోల్ ఇంకా బతికే ఉన్నది. కాబట్టి ఆ ఒక్క ఆత్మ కోసమే తిరుగుతున్నా సార్ నేను. ఓకే, అందుకని నాకు నమ్మకం ఉన్నది సార్. తప్పకుండా సమాజాన్ని కట్టి మీలాంటి పెద్దలకి ఏం చేయబోతున్నానో ఈ రాజ్యాన్ని నిర్మాణం చేసి, మీలాంటి సమాజ కాంక్ష కోరుకునేటువంటి మీలాంటి మీడియా రంగంలో ఉన్న రిఫార్మర్లకి నాలాంటి వాడు ఈ పని చేసి చూపించే బాధ్యత కూడా నా మీద ఉంది. మీలాంటి వాళ్ళని తృప్తిపరుస్తాను, సమాధానపరుస్తాను నేను. ఓకే, కంగ్రాచులేషన్ సార్, ఆల్ ద బెస్ట్. ఎందుకంటే ఇప్పటిదాకా మీ మీద ఎటువంటి రిమార్కు లేదు, ఇలాగే ఎటువంటి రిమార్కు లేకుండా మీరు కొనసాగాలని. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ అండి. నమస్తే.